హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా చిన్నోనికి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళి నేను బుక్స్ అయితే తీసుకొని వచ్చాను ఈరోజు ఆఫ్టర్నూన్. చూడండి, మంచిగా ఒక కిట్ లాగా ఇచ్చారు. మొత్తము బ్యాగ్లో ప్యాక్ చేసి బుక్స్ అన్నీ, ఎల్కేజీ బుక్స్ అన్నీ, నోట్ బుక్స్ పైన మంచిగా స్కూల్ నేమ్, స్కూల్ది ఫోటో, దాంతోపాటు మంచిగా నీట్గా ఇచ్చారు. స్టిక్కర్స్ కూడా ఇచ్చారు. ఇంకా తీసుకొని అయితే వచ్చేసిన. చూడండి, పిల్లలు అయితే బుక్స్ అయితే ఓపెన్ చేసుకొని చూసుకుంటున్నారు. ఇంకా బుక్స్ తీసుకొచ్చినాక వాని హ్యాపీనెస్ చూడాలి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండు కొత్త బుక్స్ అని. ఎందుకంటే స్కూల్కి స్టార్టింగ్ వెళ్తుండు కాబట్టి బుక్స్ చూడంగానే ఒకటేసారి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండు. అన్నీ ఓపెన్ చేసి చూస్తుండు. చాలా చాలా రకాలు ఉన్నాయి బుక్కులు అన్నీ. ఇంకా స్టోరీ బుక్, జనరల్ బుక్, ఒక రైమ్స్ బుక్, డ్రాయింగ్ బుక్, అవన్నీ కూడా చాలా టైప్స్ ఆఫ్ బుక్స్ ఇచ్చారు వీళ్ళకి. ఎల్కేజీ క్లాస్ అయినాక నేనైతే బుక్స్ కవర్ అయితే వేస్తున్నాను. చూడండి, నీట్గా బుక్స్ కవర్ ఇలా వేయాలో చూడండి ఒకసారి. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. బుక్ కవర్ వేస్ట్ కాకుండా దానికి సరిపడా మాత్రమే కట్ చేసుకొని మంచిగా లోపల నుండి ఫోల్డ్ చేసుకోవాలి. లోపలికి ఫోల్డ్ చేసుకుంటే పిల్లలకి తీయడానికి కూడా రాదు. సైడ్స్ కూడా మంచిగా సరిపోయేంత మాత్రమే కట్ చేసుకోవాలి. ఎక్కువ కట్ చేసుకుంటే వేస్ట్ అవుతుంది కవర్ మొత్తము. కాబట్టి మంచిగా సెట్ చేసుకోవాలి. లోపలికి వేసుకొని పిన్స్ స్టాప్లర్తో కొట్టుకోవాలి. ఎల్కేజీ క్లాస్ అయినా బుక్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తము 15 బుక్స్ వరకు అయితే ఉన్నాయి. ఇంకా వాటన్నిటికి కూడా నేనైతే కవర్స్ వేసి రేపు మాత్రం టీచర్స్కి అయితే సెండ్ చేయాలి మొత్తం స్కూల్కి. వాళ్ళకి ఎందుకంటే ఇంకా ఇంకా పిల్లలకైతే హోంవర్క్ అవన్నీ యాక్టివిటీస్ అన్నీ చేపిస్తున్నారు కాబట్టి బుక్స్ మాత్రం అన్నీ పంపించమని చెప్పారు. ఇంకా వాళ్ళ దగ్గరనే ఉంటాయి బుక్స్ అన్నీ. బుక్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కవర్స్ వేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అందులో మా పిల్లలు ఇంకా లోపలనే ఆడుకోవడము, అల్లరి చేయడము, బుక్స్ తీసుకోవడం చేస్తున్నారు కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. ఇంకా వాళ్ళని నేను బయటికి పంపించి నేను ఇంకా బుక్స్ కవర్ మాత్రము వేస్తున్నాను. చాలా నీట్గా మాత్రం వస్తుంది కవరింగ్. చూడండి ఫ్రెండ్స్, సగం బుక్స్ అయిపోయినాయి. ఇంకా కొన్ని బుక్స్ ఉన్నాయి. ఇంకా 2-3 బుక్స్ వరకు అయితే ఉన్నాయి. వాటన్నీ కూడా నేను వేసేస్తున్నా. ఇంకా అన్నీ ఒకటేసారి కంప్లీట్ చేస్తే అయిపోతుంది కదా అనేసి అన్నీ ఒకటేసారి కంప్లీట్ చేసి టీచర్ వాళ్ళకైతే పంపించేసేయాలి. నాకు మాత్రం ఈ ప్రాసెస్ చాలా ఈజీగా అనిపిస్తుంది ఇట్లా వేయడానికి మాత్రము. ఎందుకంటే బుక్ మొత్తం ఓపెన్ చేసి కవర్ కట్ చేయడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం బుక్ మొత్తం ఫోల్డింగ్ చేసుకొని దానికి సరిపోయేంత మాత్రం కట్ చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫైనల్గా అయితే బుక్స్ మొత్తము అయిపోవడానికైతే వచ్చేసింది. ఇంకా లాస్ట్ ఒక బుక్ మాత్రమే ఉంది. దానికి కూడా మొత్తము కవరింగ్ చేసేస్తే అయిపోతుంది. చూడండి, బుక్స్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఫైనల్గా వేయడం మాత్రము అన్ని బుక్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను అన్ని బుక్స్కి అయితే స్టిక్కర్స్ అయితే అతికిస్తున్నాను.
టెక్స్ట్ బుక్స్కి, నోట్బుక్స్కి, డైరీకి వాటన్నిటి కూడా స్టిక్కర్స్ అయితే పెట్టేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు ఎక్కడన్నా పడేసుకున్నప్పుడు కూడా క్లాస్లో పోయినా కానీ బుక్స్ కొంచెం ఈజీగా దొరుకుతుంది కాబట్టి అన్నిటికీ స్టిక్కర్స్ అయితే అతికించుకోవాలి నీట్గా. చూడండి ఫైనల్గా మా చిన్నోని బుక్స్, ఎల్కేజీ బుక్స్, ఇన్ని బుక్స్ ఉన్నాయి చూడండి, ఎన్ని బుక్స్ ఉన్నాయో. మొత్తం 15 బుక్స్ అయితే ఇచ్చారు వానికి. ఇంకా నేను లాస్ట్ అయితే ఇంకా వాని నేమ్స్ మాత్రము రాస్తున్నాను. స్టిక్కర్కి పైన రాస్తున్నాను, లోపల కూడా రాస్తున్నాను. ఎందుకంటే స్టిక్కర్ ఒకవేళ పిల్లలు తీసేసినా కానీ లోపల కూడా ఉంటుంది కాబట్టి 2 సైడ్స్ మాత్రము నేమ్స్ అయితే కంపల్సరీగా రాయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మేము చాలా వీడియోలు తీయడానికి మీరు సపోర్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎన్నో వీడియోస్ ఇప్పటి నుండి చాలా అప్లోడ్ చేస్తాం కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.